రాయదుర్గం పట్టణానికి చెందిన మాంతా దీక్షిత అనే అమ్మాయి జిల్లా స్థాయిలో ఈరోజు యోగాలో బహుమతి తీసుకుంటా ఉండడం రాయదుర్గానికి గర్వకారణం. దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా ప్రాధాన్యతను, యోగాసనాల ప్రాముఖ్యతను తెలియజెప్పే కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 1,00,000 పైగా ప్రదేశాల్లో ఈ యోగాసనాల ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. స్వయంగా యోగా గురువు బాబా రామ్దేవ్ గారు 2 రోజులుగా రాష్ట్రంలో ఉంటూ ఈరోజు అంతర్జాతీయ యోగా డేలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొనడం చాలా సంతోషించదగ్గ విషయం. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి సచివాలయ పరిధిలోనూ ఈ యోగా డేను నిర్వహించాము. ఈరోజు సంపద అంటే డబ్బే కాదు, భూమే కాదు, ఇల్లే కాదు, ఆరోగ్యమే తొలి సంపద. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యోగా ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి.